పండుగకి ఎలాంటి ముగ్గులు వేసినా కానీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచి రంగురంగుల ముత్యాల ముగ్గులు ముంగిట్లా కనిపిస్తుంటాయి. ఇక పండుగకి ప్రత్యేకంగా భోగికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు కొంతమంది భోగి గంట ముందు నుంచి రంగులు వేయడం స్టార్ట్ చేస్తారు ఆ కిళ్ళలు. ఇక ప్రత్యేకంగా ఏ రోజు వేసినా వేయకున్నా సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా రంగురంగుల ముగ్గులు కనిపిస్తుంటాయి. అండ్ దాంతోపాటు గొబ్బిళ్ళు, అందులో భోగి పళ్ళు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించిన మార్కెట్ రష్ షాపింగ్ అని వస్తుంది. రంగులు కొన్ని కూడా ఇంత రష్ ఉంటుందా, ఇంత షాప్ ఉంటుందా అని అనిపిస్తుంది. కాకపోతే రంగులు కూడా హోల్సేల్ రీటైల్ వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బస్తాల నిండా అన్ని కలర్స్, సో రెయిన్బో కలర్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా హోల్సేల్ మార్కెట్ మనం వచ్చింది ఇప్పుడు. సో హోల్సేల్ రీటైల్గా కూడా ఇక్కడ సేల్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనకు కనిపించే దాదాపు 10 కేజీల బ్యాగ్ సంబంధించిన కలర్స్ అన్నమాట ఇవన్నీ. సో సంక్రాంతి పండగ, సో బిజినెస్ ఎట్లా ఉందండి ఈ ఇయర్? మంచిగా ఉంది మేడం బిజినెస్. మనం దగ్గర ఎవ్రీ ఇయర్ అంటే ఇది డిసెంబర్ 15 కి స్టార్ట్ అవుతుంది మేడం. 31 ఇంకా పొంగల్ దాకా నడుస్తుంది మనం దగ్గర. ఇక 16-20 కలర్స్ ఉంటది, అన్ని కలర్స్ 20 రూపీస్ కేజీ ఉంటది. ఇంకా పెండ కలర్ గిట్లా ఉంటది. ఇంకా కలర్ ఫిల్ చేయాలనికి బాటిల్స్ గిట్లా ఉంటది మనం దగ్గర. మెరుపు, చన్నీళ్ళు అన్ని ఉంటది మేడం. ముగ్గు వగేరా సోప్. ముగ్గుకు సంబంధించి ఇంత పెద్ద మార్కెట్ ఉంటుందా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇదంతా కూడా ఎంత కేజెస్, 40 కేజెస్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ ఏనా? ఇది కలర్స్ బ్యాగ్ మేడం. 25 కేజీది ఉంటది ఇది. ఇంకా వైట్ ముగ్గు అంటే 40 కేజీస్ ఉంటాయి. దీనిలో షైనింగ్ ఉంటది మేడం. ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది మేడం. ఇది ఇంకా దీనిలో షైనింగ్ ఉంటది, కలర్ ప్యూర్ ఉంటది, కెమికల్ లేకుంటది మేడం. ఇది మంచి. ఇదంతా మన కలర్స్ అంతా కూడా రావడం రాజస్థానేనా? రాజస్థాన్ నుంచి వస్తుంది మేడం. ఇంకా కొంచెం అంటే ఇది పెండా కలర్ అంటే మనం ఇది లోకల్ కించి వస్తుంది. ఇది బాటల్ గీటల్ అంటే ఇది సూరజ్ గుజరాత్ నుంచి వస్తుంది ఇది. సో ఒక్కసారి కొనే వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎట్లా ఉన్నాయి కలర్స్? కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మా ఆఫీస్లో యాక్చువల్లీ రంగోలీ కాంపిటీషన్ అవుతుంది. సో అందుకే మేము హోల్సేల్ అండ్ బల్క్ క్వాంటిటీలో కొనాలని ఇక్కడికి వచ్చాము. అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే పర్చేస్ చేస్తాము. అండ్ షైనింగ్ కానీ క్వాంటిటీ అండ్ క్వాలిటీ పరంగానే చాలా బాగుంటాయి. సో రేట్ వైజ్ కానీ చాలా మంచిగా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ మేము ప్రతిసారి ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడే మేము పర్చేస్ చేస్తాం ఎవ్రీ ఇయర్. కలర్స్ అయితే మస్తుగా ఉన్నాయి. మేము మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? వీటి రేట్స్ కూడా రీజనబుల్ రేట్సే ఉంటాయి. సో మరీ ఎక్కువ ఏముండవు, మరీ తక్కువ ఏముండవు. రీజనబుల్ అంటే అందరూ కొనే పరంగానే ఉంటాయి రేట్స్ అనేటివి. సో ఇట్లా కాంపిటీషన్స్ కోసం తీసుకునేవాడు. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఉన్నాయి రంగుల రేట్లు కానీ పర్చేసెస్ ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ? చాలా బాగుందండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కాదు, జస్ట్ బిఫోర్ 10 days బిఫోర్ కూడా వచ్చి తీసుకున్నాను నేను. వీళ్ళు నాకు అప్పటి లాస్ట్ ఇయర్ నుంచి పరిచయము, బాగా ఇస్తారు. ప్లస్ క్వాంటిటీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది వాళ్ళది. అండ్ ఇంకేంటంటే కలర్ కూడా అంటే మిక్సింగ్ అట్లాంటివి ఏమి కనపడలేదు నాకు. కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మనము సో లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేశాను, ఒక 10 days బ్యాక్ వచ్చి పర్చేజ్ చేశాను. మాది షాప్ ఉంది యాక్చువల్గా, షాప్ కోసం అని పర్చేజ్ చేస్తున్నాను నేను. సో ఇది రంగుల సేల్కి సంబంధించి. సో ఇక్కడ నుంచి ఇంకొక షాప్కి వెళ్దాం. అండ్ దాంతోపాటు సంక్రాంతి మార్కెటింగ్ ఏమేమి ఉన్నాయి, వాటి సేల్స్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి కూడా చూస్తాం. సంక్రాంతి పండుగకి రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, పండుగ పతంగులు, ఈ వీటితో పాటు పండగకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. చాలా మందికి మనకి ఎట్లయితే కార్తీక పౌర్ణమి అప్పుడు నోములు ఎట్లుంటాయో సంక్రాంతికి కూడా కొన్ని కమ్యూనిటీస్కి నోములు ఉంటాయి. సో నోములకు సంబంధించి ఒక్కసారి మనం చూస్తుంటే ఈ నోము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరైనా 9 రకాలు నోచుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ గిన్నెలకు సంబంధించి 9 అనుకున్నారనుకో, ఇట్లాంటి స్టీల్కి సంబంధించిన 9 రకాల వెరైటీస్తో నోముకోవాలి. లేదంటే గాజులు అనుకున్నారో 9 రకాల గాజులతో నోమాలి. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది అనమాట. కొంతమంది 9, కొంతమంది 13, కొంతమంది 15, ఇట్లా డిపెండ్స్ అపాన్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన నోములు ఉంటాయి. సో అందుకనే పండుగకు సంబంధించిన నోముల ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో కానొస్తున్నాయి. సో ఒక్కసారి కొనే వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటండి? అరుణ. ఉంటాయా మీకు సంక్రాంతి నోము? ఉన్నాయి, నోములు ఉన్నాయి. మరి ఈసారి ఏంటి నోము? ఈసారి ఇది నేను యూట్యూబ్లో చూశాను. శ్రీరామనవమి నోము. శ్రీరామనవమి నోము 13 గ్లాసులు, 13 గిన్నెలు. గ్లాస్లోనేమో పానకం, గిన్నెలోనేమో వడపప్పు. సో నోముకి ఏమేమి పడుతుంటాయి నోముకునే వస్తువులతో పాటు? ఇంకా అదర్ దెన్ అంటే పసుపు, కుంకుమ, రేగిపళ్ళు, నానబియ్యం, నువ్వుల ముద్దలు. అవి కూడా నోముకి అవి కంపల్సరీ. మిగతాయి మన ఇష్టం. సో కొంతమంది 9, కొంతమంది 13 అట్లా మనం చూస్ చేసుకున్న నోముని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ.
సో ఒక్కసారి అమ్మాయి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఒక్కసారి మార్కెట్లో మనం చూస్తుంటే నోమ్ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయన్న? మొమెంటం చాలా తక్కువ ఉన్నాయి మేడం ఈసారి. ముందట్లేగా గిరాకులు లేవు ఈసారి, చాలా తక్కువ ఉంది. ముందట ఏంది పాతోళ్ళు కాబట్టి అది రీతి రివాజ్ నడుస్తుంటాయి, ఎప్పుడు అట్లా లేదు. ఇలా మొత్తం జనరేషన్ చేంజ్ అయింది కదా, అందుకొరకు ఇలా చాలా తక్కువ అయినాయి. ముందట్లేక లేదు ఇప్పుడు ఫెస్టివల్ది, అందుకొరకే. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? దాదాపు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు చూస్తే నంబర్ ఆఫ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. నంబర్ ఆఫ్ వెరైటీస్ కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు స్టీల్లో వేస్తున్నారు, కొంతమంది ప్లాస్టిక్ వేస్తున్నారు, కొంతమంది కట్టెల దాంట్లో వేస్తున్నారు. మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అంతే. ఎన్ని తీసుకుంటారు నోము నోచుకునే వాళ్ళు? అంటే 13 వస్తాయి ఒక్క ఐటమ్కి. పూజ బట్టి ఒక ప్లేటు, 2 మాణిక్యాలు, కుక్కుపేటలు, పసుపు కుమది అట్లా విడివిడిగా ఉంటుంది. బాగా ఎంత అలాగ ఉంటుంది, పెళ్లి నోము అలాగ ఉంటుంది, అన్ని అలాగ నోములు అలాగ ఉంటుంది. సంక్రాంతి నోములు అంటే ఫెస్టివల్ పూజ మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ ఉంటుంది, అందుకొరకు వాళ్ళు చాలా తక్కువ. మన దాంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి 70% మనది ఉంటుంది, మారాడోళ్ళు 30% ఉంటుంది. వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. సో ఇది మొత్తానికి అయితే నోములకు సంబంధించిన మార్కెట్ అయితే ఇది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఇంకా పెద్దగా రష్ అయితే వీళ్ళకి స్టార్ట్ కాలేదంటున్నారు వ్యాపారం. సో ఇక్కడ నుంచి మనం ఇది చూసేసినాం కదా, భోగి పళ్ళ వైపు వెళ్ళిపోదాం. సో భోగి పళ్ళ రేట్లు ఎట్లా ఉన్నాయి అండ్ కొనే వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం. భోగి పండ్లు అంటే ఏం లేదు, రేగి పండ్లు, దాంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం కదా జీడి పండ్లు, అండ్ దాంతోపాటు షుగర్ కేన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి ఇవన్నీ కలిపి పూలతో కలిపి పిల్లల తలపైన పోస్తూ ఉంటుంటారు. ये फूल लिए, बेर लिए, गन्ना लिए, फिर गाजर, ये सब मिला के, तिल मिला के, गुड़ मिला के संक्रांति का पंडा बनाते हैं. ओके, सो बच्चे हैं, तो भोगी कब मना रहे? फिर संडे संडे मना रहे. तो क्या क्या लगते हैं उसके ऊपर? भोगी में ये सब भी लगता, तिल के लड्डू लगते, तिल लगता, दिया लगा के भगवान को चढ़ा देते. సో ఇట్లా ఒక 2-3 వెరైటీస్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా భోగి పళ్ళు పోస్తారు. కొంతమంది రేగి పండ్లతో మాత్రమే పువ్వులు కలిపి పోస్తుంటారు, కొంతమంది రేగి పండ్లు, జీడి పండ్లు, షుగర్ కేన్తో పాటు గాజర్, చిల్లర డబ్బులు, సో ఇవన్నీ కూడా వేసి భోగి పళ్ళు మస్తు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సో దానికి సంబంధించిన సేల్స్ మార్కెట్లో అయితే ఇప్పుడు జరుగుతుంది, కానీ వీటి రేట్ మాత్రం మస్తుగా ఉంది. సో కొంతమంది కస్టమర్స్తో కూడా మాట్లాడడం. తీసుకున్నారా? ఏం తీసుకున్నారు? జీడి పండ్లు ఎందుకు? సంక్రాంతి నోము ఉందా? నోముకి వాడడానికి. సో ఉన్నారా పిల్లలు ఎవరన్నా ఉన్నారా ఎంట భోగి పండ్లకి ఇస్తుంటారు? సో ఇదనమాట మార్కెట్లో భోగి పళ్ళకు ఉండే గిరాకీ. సో భోగి పళ్ళతో పాటు ఒక్కసారి వీటి రేట్లు చూస్తే కూడా మనకి ప్రజెంట్ ఏదైతే మనం రేగి పండ్లు ఉంటాయి, దాంతోపాటు దీన్ని భోగి పండ్లు కూడా అంటారు కదా, ఇవి వచ్చేసి పావు 40 రూపాయలు వరుకుతున్నాయి. ఇక జీడి పండ్లు అన్నిటికంటే చాలా కాస్ట్, దగ్గర కేజీ వచ్చేసిందంటే 250 నుంచి 300 రూపాయల వరకు పడుతుంది. ఇక మనకి చెరుకు ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో, అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు పెద్ద కట్ట చూసి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్ అనేది 50 to 100 రూపీస్ వరకు కూడా రేటు పలుకుతుంది అనమాట. సో మొత్తానికి ఇది భోగి పండ్లకు సంబంధించిన మార్కెట్. అయితే కేవలం భోగి రోజు మాత్రమే కాదు, ఇన్ కేస్ సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు పెట్టుకున్నప్పుడు కూడా గొబ్బెమ్మల్లో ఈ పండ్లన్నీ కూడా వేసి పూజ చేసే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది. సో ఇట్లా అందుకనే ఈ పండుగ వచ్చిందంటే భోగి పండ్లకి గిరాకీ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒకసారి పతంగుల మార్కెట్ కూడా వెళ్ళిపోదాం. మరి వాటి గిరాకీ ఏముంది, ఏమేమి వెరైటీస్ ఈ ఏడాది మార్కెట్కి వచ్చినాయి అనేది చూద్దాం. సంక్రాంతి పండుగకి ముగ్గుల పోటీలు మాత్రమే కాదు, పతంగుల పోటీలు కూడా నడుస్తుంటే హైదరాబాద్లో. దీనికోసం పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తుంటారు. సో ఒక్కసారి మనం హైదరాబాద్ సిటీలో చూస్తుంటే ఎక్కడ చూసినా గల్లీలలో, బస్తీలలో, కాలనీలలో ఇక ప్రత్యేకంగా దూల్పేటలో అయితే పతంగుల షాప్లే కనిపిస్తున్నాయి. సో మనకి ఎరకని దూల్పేటలో పతంగ మేకింగ్ అనేది కూడా అవుతుంటుందని. సో ఒక్కసారి కొనుక్కోవేటలతో కూడా మాట్లాడదాం. అన్న నీ పేరేంది? నా పేరు వెంకటేష్. సో పతంగులు పండుగకు ముందే ఏమైనా ఈవెంటా? ఈవెంట్ ఆఫీస్లో సెలబ్రేషన్స్. ఎప్పుడు ఉంది మరి సెలబ్రేషన్స్? రేపు పొద్దున. సో అందుకనే జోరుదారుగా పతంగులు పట్టుకొని పోతున్నావా? కలర్స్, పతంగ్స్ అన్ని డెకరేషన్. సో చాలా పెద్ద పతంగ్ తీసుకోవద్దు, ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇక పట్టుకోనికి ఇబ్బంది అవుతుంది, చిన్న తీసుకోబోతున్నాను. ఎగరేస్తావా? ఎగరేస్తా. కానీ ఆఫీస్ మట్టుకేనా పోటీలకి, లేదంటే ఇంటికాడ కూడా ధూమ్ధామ్గా చేసుకోవాల్సింది? ఇంకా ధూమ్ ఉంటుంది. సో మొత్తానికి అయితే పతంగ్ ఎగరేయాలని కోరిక, పోటీకి పోవాలని అంతే కంపల్సరీ. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళతోటి సేఫ్గా ఉండాలని వాళ్ళ దగ్గర ఉంటాం అంతే. ఇప్పుడు ఇక తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎగరేస్తుంటే మనం వాళ్ళ జాగ్రత్తను చూసుకుంటూ ఉండాలి కదా, అట్లా. పిల్లల కోసం జాగ్రత్త అన్నారు,
పిల్లలకి నంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. పతంగ్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, పతంగ్ పైన ఈ బొమ్మ ఉండాలి, పతంగ్ ఈ కలర్లు ఉండాలి, కొంతమంది పేపర్ కావాలంటారు, కొంతమంది కాగితం పతంగ్ కావాలంటారు. ఇట్లా మీ పిల్లలు కూడా నంబర్ ఆఫ్ ఉంటాయా వాళ్ళకి? ఇంత పెద్ద ఇంకా పెద్ద ఎంత పెద్ద తీసుకుని ఇంకా పెద్దది కావాలంటారు, ఇంకా మాంజాలు కావాలంటారు. చేయిలు కోసుకుంటే మాకు భయం. ఇక తంగూస్ మాంట అంటారు. తంగూస్ మాంట ఎగరోజు పెట్టి ఇట్లా బర్డ్స్కి ప్రాబ్లం అవుతుంది అది అని చెప్తే సరే వద్దని చెప్తారు ఒకసారి వాళ్ళు. సో ఇది కొనే వాళ్ళ కోసం. ఒక్కసారి మనం షాప్ దగ్గర చూస్తుంటే మన గతంలో అయితే పేపర్తో చేసే పతంగులు మాత్రమే కానొచ్చాయి, అవి మాత్రమే తయారీ జరిగేవి. సో ఇప్పటికి కూడా ఎక్కడికి పతంగి పేపర్ పతంగి పోవాలన్నా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్లోని ధూల్పేట. కానీ ఇప్పుడు పేపర్ పతంగితో పాటు ఇట్లా కాగితం పతంగితో పాటు ప్లాస్టిక్ కవర్తో చేసే పతంగి కావచ్చు, క్లాత్తో చేసే పతంగి కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో అయితే మార్కెట్లో వచ్చేసినాయి. ఇక ఇంకా చెప్పాలంటే పతంగుల పండుగకి పక్షులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ఎగరడానికి రెక్కలు వచ్చేస్తాయి అనమాట. సో అన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్ డిజైన్తో కావచ్చు, కార్టూన్ డిజైన్స్తో కావచ్చు, అండ్ ఎక్కువ పిల్లలకి ఇష్టం ఉండేది మనకు తెలిసిందే కదా ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్ స్పైడర్ మ్యాన్ పతంగి కావచ్చు, అండ్ దాంతోపాటు చోటా భీమ్ సంబంధించి కార్టూన్ పతంగులు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ అనమాట. సో ఈ ఏడాది కూడా దానికి సంబంధించిన కలెక్షన్ అయితే మస్తుగానే ఉంది. మనం ఒక్కసారి సిటీలో ఒక్క తలెత్తి చూస్తే అన్ని రంగురంగుల పతంగులే మనకు పండుగకు ముందే కానొస్తున్నాయి. సో ఒక్కసారి వ్యాపారులతో కూడా మాట్లాడదాం. तो कैसे है भैया, क्या क्या वेराइटीज है आपके पास? पहले पूरा वेराइटी है, पेपर है, प्लास्टिक है, क्लॉथ का है, पूरा ऑल साइज अवेलेबल है. और मांझा सरक पूरा है, कॉटन मांझा, शादी नॉर्मल. और प्लास्टिक का तो बैन है, प्लास्टिक का नहीं बेचते. दूसरे पूरे मांझा है और क्लॉथ के पतंग है और प्लास्टिक का भी छोटा साइज बड़ा साइज पूरा है. तो कौन सा काइट को ज़्यादा पसंद करते छोटे बच्चे? छोटे बच्चे प्लास्टिक के ही, पूरे कार्टून के, स्पाइडरमैन, सुपरमैन वगैरह पूरे. और ये पूरे डिजाइन पूरे अवेलेबल है, डोरेमोन वगैरह पूरे अवेलेबल है. आजकल ऐसे क्लॉथ में भी, लाइट वेटेड क्लॉथ में भी नया नया का पतंग आ रहा. तो इसका कलेक्शन कैसे है आपके पास? इसका दाम क्या है भैया? इसका दाम है 150 रुपीज़. और बिग साइज होना तो 200, 250 ऑल साइज अवेलेबल है. इसमें कौन सा पतंग को बहुत डिमांड है? अभी ये तो न्यू है, पूरे न्यू है, अभी स्टॉक न्यू है. अगली बार थोड़ा कम चला, आपकी बार कैसे चलता वो आइडिया नहीं है. इसका दाम किधर से स्टार्ट होता है? इसका दाम रहता 120 स्टार्टिंग रहता, 120 से लेके 700 तक है. సో ఇదనమాట పతంగులకు సంబంధించి. అండ్ దాంతోపాటు చిన్నప్పుడైతే పేపర్లతోటి రంగురంగుల పేపర్లు అండ్ న్యూస్ పేపర్లు వీటితో పతంగులు చేసుకుని ఆడుతుంది. కానీ ఇప్పుడు ఆ జమానానే పోయింది, రెడీమేడ్గా పతంగులే తయారు చేసి వస్తున్నాయి. ఇటు చూస్తున్నాం కదా, ఇందాక నేను పేపర్ పతంగ్ అనగా మన హైదరాబాద్ సిటీలో ఇది కేర్ ఆఫ్ అడ్రస్. ఈ పతంగులన్నీ తయారయ్యేవి కూడా హైదరాబాద్ సిటీలోనే. సో ఈ నుంచి వేరే చోట్లకి, జిల్లాలకి, రాష్ట్రాలకు కూడా పోతుంటాయి. కానీ మనం వచ్చేసే ఫ్యాన్సీ పతంగ్ కావచ్చు, అండ్ ఇందాక నేను చెప్పిన క్లాత్ పతంగ్ కావచ్చు, ఇవన్నీ కానీ ఢిల్లీ, జోధ్పూర్, దాని తర్వాత రాజస్థాన్, ఇక్కడ నుంచి అన్నీ కూడా మన కాడ ఇంపోర్ట్ అవుతుంటాయి. అండ్ మాంజా మేకింగ్ కూడా మనం ఇందాకటి వరకు థ్రెడ్ మాంజా, నూలు పోగుతో చేసిన మాంజా అన్నాం కదా, అవన్నీ మేకింగ్ కూడా అడ్డ హైదరాబాద్. సో ఇది హైదరాబాద్ సిటీలో పండుగకు ముందే సంక్రాంతి సంబరాలకు సంబంధించి అండ్ మార్కెట్ రష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.